ఒక విద్యార్థుల బృందం సగటు బరువు 44 కిలోలు. 40 కిలోల బరువున్న వ్యక్తి ఆ బృందం నుండి నిష్క్రమిస్తే 34 కిలోల బరువున్న మరొక విద్యార్థి ఆ బృందంలో చేరుతాడు. కొత్త సగటు బరువు 43.4 కిలోలు అయితే ఆ బృందంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? చూడండి, విద్యార్థుల సగటు బరువు మొదట ఎంత? 44 కేజీలు. అయితే 40 కిలోల బరువు ఉన్న వ్యక్తి ఆ బృందం నుండి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి అతని ప్లేస్లో 34 కిలోల బరువున్న మరొక వ్యక్తి వచ్చిందంట. 40 కేజీలకు బదులు 40 కేజీల బరువున్న వ్యక్తి బదులు 34 కేజీల వ్యక్తి చేరాడంట. దీనివల్ల ఎంత లాస్ అవుతుంది? 6 కేజీలు అనేది లాస్ అవుతుంది. అయితే ఒక 40 కేజీల బరువు ఉన్న వ్యక్తి పోయి 34 కిలోల బరువు ఉన్న వ్యక్తి ఆ బృందంలో చేరుతాడు. కొత్త సగటు బరువు, విద్యార్థుల కొత్త సగటు బరువు ఎంత వచ్చింది అప్పుడు? 43.6 కేజీ 43.4 కేజీలు. అంటే ఎన్ని కేజీలు తగ్గింది? సగటు బరువు టోటల్ ఎన్ని కేజీలు తగ్గింది? 0.6 కేజీలు తగ్గింది. 0.6 కేజీలు తగ్గింది. అయితే అసలు మనకు 40 కేజీల వ్యక్తి పోయి 34 కేజీల వ్యక్తి రావడం వల్ల ఎన్ని కేజీలు? 6 కేజీలు తగ్గింది. ఈ 6 కేజీల వల్ల ప్రతి ఒక్క వ్యక్తి మీద ఎంత పడ్డది? 0.6 కేజీలు తగ్గింది. అందరిలో 0.6 కేజీస్ అనేది తగ్గింది. ఫస్ట్ ఉన్న సగటు కంటే 0.6 కేజీలు, అంటే ప్రతి ఒక్క వ్యక్తి మీద 0.6 కేజీలు తగ్గింది. అయితే ఈ టోటల్ లాస్ అయిన కేజీలు బై ఒక్కొక్క వ్యక్తి మీద తగ్గిన కేజీలు క్యాల్కులేట్ చేస్తే టోటల్ విద్యార్థులు ఎంతమంది వస్తుంది? మొత్తం విద్యార్థులు రావాలంటే ఆ వ్యక్తి పోవడం వల్ల తగ్గిన కేజీలు ఎన్ని కేజీలు? 6 కేజీలు బై ఒక్క వ్యక్తి మీద ఎన్ని కేజీలు తగ్గింది? 0.6 కేజీలు. ఈ పాయింట్ పోవాలంటే పైన 0 పెట్టుకోవాలి. అంటే 60/6 6 1 6 10 అంటే 10 మంది విద్యార్థులు. మొత్తం విద్యార్థులు ఎంతమంది? 10 మంది విద్యార్థులు. 10 మంది మీద మనిషికి 0.6 కేజీలు తగ్గింది. 0.6 × 10 అంటే 6 కేజీలు. ఈ వ్యక్తి పోవడం వల్ల 6 కేజీలు లాస్ అయింది. ఈ 6 కేజీల వల్ల ప్రతి ఒక్క వ్యక్తి మీద 0.6 కేజీస్ లాస్ అనేది వచ్చింది. అప్పుడు సగటు ఏమైంది? 43.4 కేజీస్ అయింది. చూడండి, మొదటగా విద్యార్థుల సగటు బరువు ఎంత? 44 కేజీలు. అయితే 44 కేజీలు విద్యార్థుల యొక్క సగటు బరువు. అందులో నుండి ఒక వ్యక్తి బయటికి వెళ్ళిపోయాడంట. ఎన్ని కేజీల వ్యక్తి? 40 కేజీలు ఉన్న వ్యక్తి బయటికి వెళ్ళిపోయాడు. అతని ప్లేస్లో 34 కేజీల బరువు ఉన్న మరొక విద్యార్థి చేరిండు. ఇతను వెళ్ళిపోయిండు, ఇతను చేరిండు. వెళ్ళిపోయినదే మైనస్, చేరిన వ్యక్తి ప్లస్. దీనివల్ల -6 కేజీస్ లాస్ వచ్చింది. టోటల్గా 6 కేజీస్ లాస్ వచ్చింది. ఆ 6 కేజీస్ ఎఫెక్ట్ అనేది ప్రతి ఒక్క వ్యక్తి మీద ఎన్ని కేజీస్? 0.6 కేజీస్ తగ్గింది. మనకేమడిగినా మొత్తం విద్యార్థుల సంఖ్య అన్నాడు. మొత్తం విద్యార్థులు అంటే టోటల్ లాస్ అయిన కేజీలు బై ఒక వ్యక్తికి ఎఫెక్ట్ అయిన కేజీస్ ఎన్ని? 6 కేజీలు బై 0.6 కేజీస్. క్యాన్సిలేషన్ చేస్తే 10 మంది విద్యార్థులు. కళాశాల క్లబ్లో నిర్దిష్ట సంఖ్యలో విద్యార్థుల సగటు వయసు 20 సంవత్సరాలు. తర్వాత సగటు వయసు 22 సంవత్సరాలు గల 27 మంది కొత్త విద్యార్థులు క్లబ్లో చేరారు. సగటు వయసు 19 సంవత్సరాలు గల 12 మంది విద్యార్థులు క్లబ్ నుండి నిష్క్రమించారు. ఈ మార్పు ఫలితంగా విద్యార్థుల సగటు వయసు 2 సంవత్సరాలు పెరిగింది. అయినా క్లబ్లో ప్రస్తుతం ఉన్న విద్యార్థుల సంఖ్య ఎంత? చూడండి, క్లబ్లో ఉన్న విద్యార్థుల సగటు వయసు ఎంత? మొదటగా
విద్యార్థుల సగటు వయసు ఎంత? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు. తర్వాత ఏమన్నాడు? తర్వాత సగటు వయసు 22 సంవత్సరాలు గల 27 మంది కొత్త విద్యార్థులు క్లబ్లో చేరినంట. క్లబ్లో చేరిన వారు విద్యార్థులు ఎన్ని సంవత్సరాలతోటి? 22 సంవత్సరాలు ఇంటూ 27 మంది. 22 సంవత్సరాలు ఉన్న 27 మంది చేరిరంట. అయితే ఎంత అవుతుంది? 27 ఇంటూ 22 27 ఇంటూ 2014 2 2 4 ఇక్కడ ఒకటి 5 2014 1 5 594. ఇలా వీళ్ళ టోటల్ సంవత్సరాలు ఎన్ని అవుతుంది? వయసులో సంవత్సరాలు 594 సంవత్సరాలు. అయితే క్లబ్ తర్వాత ఏమన్నాడు? సగటు వయసు 19 సంవత్సరాలుగా 12 మంది విద్యార్థులు క్లబ్ నుండి నిష్క్రమించారంట. అంటే క్లబ్ నుండి 19 సంవత్సరాల వయసున్న 12 మంది విద్యార్థులు వెళ్ళిపోయారంట. క్లబ్ నుండి నిష్క్రమించిన విద్యార్థులు ఎంత ఏజ్? 19 సంవత్సరాలు. ఎంతమంది? 12 మంది వెళ్ళిపోయారంట. అంటే ఎంత అవుతుంది ఇందులో కలిసి? 19 12 190 30 228. అంతే కదా? 19 10 190 19 2 38 190 38 228 సంవత్సరాలు. అయితే క్లబ్ నుండి వెళ్ళిన వాళ్ళ టోటల్ వయసులు ఇంత, క్లబ్లో చేరిన వాళ్ళ టోటల్ వయసు ఇంత. ఇప్పుడు ఇది చేరిన వారిది ప్లస్ గుర్తు అనుకోండి, వెళ్ళిన వారిది మైనస్. అయితే 594 సంవత్సరాలు మైనస్ ఎంతమంది? 228 సంవత్సరాలు. తీసేసి ఎంత? 14 నుంచి 8 పోతే 6, 8లోకి వెళ్ళి 2 పోతే 6, 5లోకి వెళ్ళి 2 పోతే 3. అంటే 366 సంవత్సరాలు మనకు ఎక్స్ట్రా వస్తున్నాయి. మనది పోయింది 228 సంవత్సరాలు, వచ్చింది 366 సంవత్సరాలు ఎక్స్ట్రా. 594 వచ్చారు, అందులోకి 228 366 సంవత్సరాలు మనకు ప్లస్లో ఉన్నది. అయితే దీనివల్ల మనకి వచ్చిన ఎక్స్ట్రా వయసు వల్ల మనకి ఎంత పెరిగిందంట? క్లబ్లోని విద్యార్థుల మొత్తం సగటు 2 సంవత్సరాలు పెరిగిందంట. ఎంత పెరిగింది? 2 సంవత్సరాలు పెరిగిందంట. చూడండి, ఇక్కడ ఎంతమంది వెళ్ళిపోయారు? 12 మెంబర్స్ వెళ్ళిపోయారు. ఇక్కడ ఎంతమంది యాడ్ అయ్యారు? ఎంతమంది? 27 మంది. అంటే 12 మంది వెళ్ళిపోయి 27 మంది ఆడితే ఎక్స్ట్రా ఎంతమంది యాడ్ అవుతున్నారు? 15 మంది యాడ్ అవుతున్నారు మనకు. అంటే 12 మంది వెళ్ళిపోయారు క్లబ్లో నుంచి, 27 మంది యాడ్ అయ్యారు. 12 మందికి 12 మంది ఉంచిన ఎక్స్ట్రా ఎంతమంది? 15 మంది ఎక్స్ట్రా ఉన్నారు. అయితే ఫస్ట్ సగటు ఎంత ఉంది? 20 ఉంది. ఈ ఎక్స్ట్రా వచ్చిన దానివల్ల మనకి ఎంత సగటు పెరుగుతుంది? 2 సంవత్సరాలు ఎక్కువ పెరుగుతుంది. అంటే 22 అవుతుంది. అంతే కదా? ఫస్ట్ 20 ఉన్నది, ఇలా వచ్చిన 15 మంది ఎక్స్ట్రా వాళ్ళ వయసులో మొత్తం కలిపి అందరు విద్యార్థుల సగటు అనేది 2 సంవత్సరాలు పెరుగుతుంది. అంటే 22 అవుతుంది. ఫస్ట్ ఎంతమందో తెలియదు కాబట్టి 15 మంది యొక్క టోటల్ ఏదా? 15 మందిది, 15 మంది విద్యార్థులు. ఈడ ఎక్స్ట్రా వచ్చిన 15 మంది విద్యార్థుల సగటు ఏదా? 15 మంది విద్యార్థుల వయసులో మొత్తం. వయసులో మొత్తం ఎంత? 15 ఇంటూ సగటు ఎంత పెరుగుతున్నాడు? ఇప్పుడు 20 ఉన్నది, ఇప్పుడు ఎంత అవుతున్నాడు? 2 పెరుగుతున్నాడు. అంటే 22 అవుతుంది. 15 ఇంటూ 22 ఎంత అవుతుంది? 15 ఇంటూ 22 22 10 220 22 5 110 అంటే 330 సంవత్సరాలు అవుతుంది. ఈ 330 సంవత్సరాలు అనేది ఇందులోకి వెళ్ళే కదా మనం తీసుకునేది. కొత్తగా యాడ్ అయిన వాళ్ళ వయసులో ఇదే కదా మొత్తం అనేది మనకు వచ్చిన ఎక్స్ట్రా.
ఈ 15 మంది యొక్క టోటల్ ఎంత? 330 సంవత్సరాలు. 330 సంవత్సరాలు పోగా మనకి ఎంత ఎక్స్ట్రా వస్తుంది? 36 ఎక్స్ట్రా వస్తుంది. ఈ 36 అనేది మిగతా ఫస్ట్ ఉన్న విద్యార్థులకు కలుస్తుంది. వీళ్ళ 22 సగటు తీసాక ఇక మనకి ఎంత ఎక్స్ట్రా మిగులుతుంది? 330 360 పోగా 36 మిగులుతుంది. ఆ 36 అనేది మనిషికి 2 సంవత్సరాలు, ఆల్రెడీ 20 సంవత్సరాలు సగటు ఉన్నది. అంటే 2 సంవత్సరాలు మనిషికి 2 సంవత్సరాలు వస్తే ఎంత పోతుంది చూడండి. 15 మంది వయసు భాగం ఇంకెంత మిగులుతుంది? 366 నుండి 330 సంవత్సరాలు తీసేస్తే 66 సంవత్సరాలు మిగులుతుంది. ఈ 66 సంవత్సరాలు అనేది ఆల్రెడీ 20 సగటు ఉంది పాత విద్యార్థులు వాళ్ళకు 36 సంవత్సరాలు మిగులుతుంది. అయితే ఆల్రెడీ 20 సంవత్సరాల సగటు ఉంది వాళ్ళకు. ఇందులో కలిసి మనిషికి 2 సంవత్సరాలు తీసుకుంటే 2 సంవత్సరాల సగటు అవుతుంది. అంటే బయట చేస్తే అయిపోతుంది. ఎంతమంది తీసుకుంటారు? 36 సంవత్సరాలు బయట ఎంతమంది? 18 మంది పాత విద్యార్థులు. ఈ 18 మంది పాత విద్యార్థులు. కొత్తగా ఎక్స్ట్రా ఎంతమంది? 15 మంది. టోటల్ విద్యార్థులు మొత్తం విద్యార్థులు వచ్చేసి కొత్త వాళ్ళు 15 మంది ప్లస్ పాత వాళ్ళు 18 మంది, మొత్తం 33 మంది. మొత్తం విద్యార్థులు ఎంతమంది? 33 మంది విద్యార్థులు. చూడండి, విద్యార్థుల సగటు 20 సంవత్సరాలు మనకి ఇచ్చిండు. అయితే క్లబ్లో అంట చేరిన విద్యార్థులు 22 సంవత్సరాలు ఉన్న విద్యార్థులు 27 మంది చేరారంట. అంటే వీళ్ళ టోటల్ వయసు ఎంత అవుతుంది? 594 అవుతుంది. క్లబ్ నుండి నిష్క్రమించిన విద్యార్థులు ఎంత వయసు ఉన్న వాళ్ళు? 19 సంవత్సరాల వయసున్న వాళ్ళు 12 మంది. 19 సంవత్సరాల వయసున్న వాళ్ళు 12 మంది వెళ్ళిపోయారంట. వాళ్ళ టోటల్ వయసు ఎంత అవుతుంది? 228 సంవత్సరాలు అవుతుంది. అయితే మనకు కలిసిన సంవత్సరాల నుండి వెళ్ళిపోయిన సంవత్సరాలు తీసేస్తే మనకు ఎక్స్ట్రా ఎంత వయసు వస్తుంది? 366 సంవత్సరాలు. 366 సంవత్సరాలు అనేది ఎక్స్ట్రా వస్తుంది. అయితే క్లబ్ నుండి ఎంతమంది వెళ్ళిపోయారు? 12 మంది వెళ్ళిపోయారు. 27 మంది యాడ్ అయ్యారు. అంటే 27కి వెళ్ళి 12 పోతే ఎక్స్ట్రా ఎంతమంది యాడ్ అయ్యారు? 15 మంది యాడ్ అయ్యారు. అయితే ఈ యాడ్ కావడం వల్ల ఈ వచ్చిన ఎక్స్ట్రా వయసు వల్ల సగటు అనేది 20 ఉన్నది. విద్యార్థుల సగటు ఇప్పుడు ఎంత అయిందంట? 2 ఎక్స్ట్రా అయిందంట. అంటే 22 సంవత్సరాలు అయ్యింది. పాత విద్యార్థులు ఎంతమందో మనకు తెలియదు. కొత్త విద్యార్థులు ఎంతమంది ఎక్స్ట్రా వచ్చారు? 15 మంది ఎక్స్ట్రా వచ్చారు. సగటు ఎంత అంటున్నాడు? 22. ఇక్కడ 22 పెరిగింది అంటున్నాడు. 22. 15 అంటే 22 ఎంత? 330 సంవత్సరాలు. మనకు వచ్చిన ఎక్స్ట్రా వయసు నుండి వీళ్ళ కొత్త విద్యార్థులు 330 సంవత్సరాలు 330 సంవత్సరాలు తీసేస్తే ఇంకెంత మిగులుతుంది? 36 సంవత్సరాలు మిగులుతుంది. 36 సంవత్సరాలు మిగిలితే ఆ 36 సంవత్సరాలని పాత విద్యార్థులకు ఎంత తక్కువ ఉంది? 22 సగటు రానికి ఒక్కొక్కరికి 2 తక్కువ ఉంది. అంటే ఈ 36 సంవత్సరాలని మనిషికి 2 సంవత్సరాలు తీసుకుంటే ఎంతమందికి వంచవచ్చు? 18 మందికి అనేది పెరుగుతుంది. ఈ 36 అనేది మనిషికి 2 తీసుకుంటే 18 మందికి పెరుగుతుంది. అయితే పాత విద్యార్థులు 18 మంది ప్లస్ కొత్త విద్యార్థులు 15 మంది. మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? 15 ప్లస్ 18 33 మంది విద్యార్థులు. క్లబ్లోని ప్రస్తుతం ఉన్న విద్యార్థుల సంఖ్య ఎంత? 33. 1 కిలో చక్కెర కొన్న ధర 50 రూపాయలు. ఒక దుకాణదారుడు కిలో 55 చొప్పున విక్రయిస్తున్నాడు. తన లాభాన్ని పెంచుకోవడానికి దుకాణదారుడు 1 కేజీకి బదులు 900 గ్రాముల బరువు మాత్రమే ఇస్తాడు. ఆయన దుకాణదారుడు సంపాదించిన లాభ శాతాన్ని నిర్ణయించండి. చూడండి, 1 కేజీ అంటే 1000 గ్రామ్స్. 1000 గ్రామ్స్ వచ్చేసి ఎంతకు కొంటున్నాడు? కొన్న ధరనేగా 50 రూపాయలు కొంటున్నాడు. అయితే ఎంతకు అమ్ముతున్నాడు? 900 గ్రాములు అమ్ముతున్నాడు. 900 గ్రామ్స్ అమ్ముతున్నాడు. ఎంతకు? 55 రూపాయలు. మనం ఇక్కడ తను ఇచ్చిందే రాసుకున్నాం. 1 కేజీ 50 రూపాయలు కొన్నాడు. 1 కేజీ 50 రూపాయలు కొన్నాడు. 900 గ్రాములు అమ్ముతున్నాడు 55 రూపాయలు. ఇదే రాసాం. అయితే ఇది కొన్న ధర, ఇది అమ్మిన ధర. చూడండి, కొన్న ధర ఎప్పుడే కానీ 50 రూపాయలు అనేది కొన్న ధరనేగా, 55 రూపాయలు అమ్మిన ధర కదా. ఓకే, దీన్ని క్రాస్ మల్టిప్లై చేయండి.
క్రాస్ మల్టిప్లై చేయండి. 900 ఇంటూ 50 ఎంత? 45. 9 45, 3 సున్నాలు అంటే 45,000. కొన్న ధర అనేది 45,000 అవుతుంది. ఇది అమ్మిన ధర కదా, ఇది అమ్మిన ధర 50 రూపాయల మీద అమ్మిన ధర. 55 ఇంటూ 1000 ఎంత? 55 ఇంటూ 1000 55,000. అయితే 45,000 కొని 55,000 అమ్ముతున్నాడు. లాభం ఎంత? లాభం ఈజ్ ఈక్వల్ టు కొన్న ధర మైనస్ అమ్మిన ధర. కొన్న ధర ఎంత? 45,000. అమ్మిన ధర 55,000 అంటే ఎంత? 10,000 లాభం. అయితే ఏమంటున్నాడు? లాభ శాతాన్ని అడుగుతున్నాడు. లాభ శాతాన్ని అడుగుతున్నాడు. ఇప్పుడు మనకి ఎప్పుడైనా కొన్న ధర అనేది 100% అవుతుంది. లాభ శాతం ఈజ్ ఈక్వల్ టు కొన్న ధర అనేది ఎప్పుడైనా కానీ 100% అవుతుంది. మనకి ఎంత లాభం? 10,000. ఎంత శాతం? క్రాస్ మల్టిప్లై చేస్తే 10,000 ఇంటూ 100/45,000. 3 సున్నాలకు 3 సున్నాలు క్యాన్సర్. 5 9 45, 5 2 10, 2 zeros అంటే 200/9. ట్రాన్స్లేషన్ చేస్తే 9 9 2 18, 20 వెళ్ళి 18 2 మిగులుతుంది, ఇక్కడ 0. మళ్ళీ 9 2 18, మళ్ళీ 2 మిగులుతుంది, పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి 0. 9 2 18 ఇలా 22.222 అవుతుంది. అంటే 22.22% ప్రాఫిట్. ప్రాఫిట్ శాతం ఎంత? 22.22% అనేది ప్రాఫిట్ అవుతుంది. సుమారుగా అప్రాక్సిమేట్లీ అన్నారు కాబట్టి 22% లాభం. లాభ శాతం ఎంత? 22% అనేది లాభం అవుతుంది. చూడండి, ఎప్పుడే కానీ 1 కేజీకి 1000 గ్రాములు 50 రూపాయలకు కొన్నాడు. 900 గ్రాములు అమ్ముతున్నాడు. కేజీ ప్లేస్లో 55 రూపాయలకు అమ్ముతున్నాడు. వీటిని క్రాస్ మల్టిప్లై చేయండి. కొన్న ధరతోటి అమ్మిన గ్రామ్స్ ఇంటూ చేస్తే కొన్న ధర అవుతుంది. కొన్న గ్రామ్స్ తోటి అమ్మిన రేటుని ఇంటూ చేస్తే అమ్మిన ధర అవుతుంది. అప్పుడు కొన్న ధర వచ్చింది, అమ్మిన ధర వచ్చింది. లాభం ఎంతో తెలుస్తుంది. లాభం ఎంత? 45,000 కొని 55,000 అమ్మితే లాభం ఎంత? 10,000 అనేది లాభం అవుతుంది. ఎప్పుడే కానీ కొన్న ధర 100%. కొన్న ధర 100% అంటే 45,000 100% అయితే లాభం 10,000 ఎంత శాతం? క్రాస్ మల్టిప్లై చేస్తే 22.22% అనేది ప్రాఫిట్ అవుతుంది. ఒక అమ్మాయి తన ఇంటి నుండి 350 మీటర్ల ఉన్న పార్క్కి నడుస్తుంది. ఆమెకు పార్క్ని చేరుకోవడానికి 3 నిమిషాలు పట్టింది మరియు తిరిగి రావడానికి 4 నిమిషాలు పట్టింది. అయినా అమ్మాయి సగటు వేగము ఎంత? అయితే చూడండి, డిటిఎస్ డిస్టెన్స్, టైమ్, స్పీడ్. మనకేమంటుంది? సగటు వేగం. సగటు వేగం. సగటు వేగం ఫార్ములా ఏంటి? ప్రయాణించిన మొత్తం దూరం బై ప్రయాణించిన మొత్తం కాలం. అంతే కదా? మొత్తం కాలం. అమ్మాయి తన ఇంటి నుండి పార్కు చూడండి, తన ఇంటి నుండి ఇంత దూరంలో ఉందనుకుందాం. పోవడానికి 350 మీటర్స్ ఉన్నది. పోవడానికి ఎన్ని నిమిషాలు పట్టింది? 350. తన ఇంటి నుండి 350 మీటర్ల దూరంలో ఉన్న పార్క్కి తను పోవడానికి ఎన్ని నిమిషాలు పట్టింది? పోవడానికి 3 నిమిషాలు పట్టింది. 3 minutes పట్టింది పోవడానికి. తన ఇంటి నుండి 350 మీటర్లు ఉన్నది. పార్క్ నుంచి తన ఇల్లు కూడా 350 మీటర్లే ఉంటుంది కదా. 350 మీటర్లు. తిరిగి రావడానికి ఎన్ని నిమిషాలు పట్టింది? 4 నిమిషాలు పట్టింది. పోవడానికి 3 నిమిషాలు, రావడానికి
4 నిమిషాలు. మొత్తం దూరం ఇప్పుడు ఎంత? 350 పోవడానికి, 350 రావడానికి. మొత్తం దూరం ఎంత? 700 మీటర్లు. 700 మీటర్లు బై ప్రయాణించిన మొత్తం కాలము ఎంత? ఇక్కడ 3 నిమిషాలు, ఇక్కడ 4 నిమిషాలు. అంతే కదా, ఇక్కడ 3 నిమిషాలు, ఇక్కడ 4 నిమిషాలు. ఎప్పుడే కానీ టైం అండ్ డిస్టెన్స్లో టైం అనేది ఉంటే సెకండ్స్లో ఉండాలి. సెకండ్స్లో ఉండాలి లేదా గంటల్లో ఉండాలి. టైం అనేది ఉంటే సెకండ్స్లో ఉండాలి లేదా గంటల్లో ఉండాలి. ఇక్కడ మీటర్లో ఉంది, మనం మీటర్ పర్ సెకండ్ అంటాం. ఓకేనా, మీటర్ పర్ సెకండ్ లేదా కిలోమీటర్ పర్ అవర్స్లో చూస్తాం. నిమిషాల్లో చూడం కాబట్టి ఇప్పుడు మీటర్లో ఉంది కాబట్టి ఇప్పుడు దీన్ని సెకండ్స్లో వేసుకున్నాం. టోటల్ టైం ఎంత? 3 నిమిషాలు, 4 నిమిషాలు, 7 నిమిషాలు. 7 నిమిషాలని అవర్స్లోకి మార్చుకోవాలంటే బై 60 ఇవ్వాలి. సెకండ్స్లోకి మార్చుకోవాలంటే ఇంటూ 60 ఇవ్వాలి. ఇంటూ 60 వేస్తే ఇవి సెకండ్స్. ఇంటూ 60 వేస్తే 7 6 42 0 420 సెకండ్స్. మొత్తం ప్రయాణించిన కాలం ఎంత? 420 సెకండ్స్. క్యాన్సిలేషన్ చేస్తే 0 0 క్యాన్సల్. 7 6 42, 7 10 70. ఇంకెంత అవుతుంది? 2 5 2 3 అంటే 5/3. ఇది మీటర్ పర్ సెకండ్. 5/3 అనేది వచ్చింది వేగం. 5/3 అనేది మీటర్ పర్ సెకండ్స్. మన క్వశ్చన్లో సగటు వేగం ఎలా చూపించమంటున్నాడు? కిలోమీటర్ పర్ అవర్. మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చాలంటే అవర్కి 18/5తో గుణించాలి. అదే కిలోమీటర్ పర్ అవర్ మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలంటే 5/18 రివర్స్ అవుతుంది. ఇప్పుడు చిన్నదాని నుంచి పెద్దదానికి మార్చాలి కాబట్టి 18/5. ఇది కిలోమీటర్ పర్ అవర్. క్యాన్సిలేషన్ చేస్తే 5 1 5 1 3 1 3 6 అంటే 6 కిలోమీటర్ పర్ అవర్. సగటు వేగం వచ్చేసి ఎంత? 6 కిలోమీటర్ పర్ అవర్. ఒక అమ్మాయి తన ఇంటి నుండి 350 మీటర్ల దూరంలో ఉన్న పార్క్కి నడుస్తుంది. చూడండి, 350 మీటర్లకు నడుస్తుంది, మళ్ళీ తిరిగి అదే 350 మీటర్లని తిరిగి వస్తుంది. సగటు వేగం వచ్చేసి ఫార్ములా ఇది ప్రయాణించిన మొత్తం దూరం బై ప్రయాణించిన మొత్తం కాలం. ప్రయాణించిన మొత్తం దూరం ఎంత? పోనీక 350 మీటర్లు, రానిక 350 మీటర్లు అంటే 700 మీటర్లు. ప్రయాణించిన మొత్తం కాలం ఎంత? 3 నిమిషాలు ప్లస్ 4 నిమిషాలు 7 నిమిషాలు. 7 నిమిషాలు అనేది సెకండ్లకు మార్చుకుంటే ఎంత అవుతుంది? 7 నిమిషాలకు ఎన్ని సెకండ్స్? 420 సెకండ్స్. 700/420 క్యాన్సిలేషన్ చేస్తే 5/3 అవుతుంది. ఈ 5/3 అనేది మీటర్ పర్ సెకండ్ అని మనకు ఏమడిగిండు? కిలోమీటర్ పర్ అవర్లో అన్నాడు. కాబట్టి 18/5తో ఇంటూ చేస్తాం. మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చాలంటే 18/5తో ఇంటూ చేయాలి. క్యాన్సిలేషన్ చేస్తే 6 కిలోమీటర్ పర్ అవర్ అనేది ఆన్సర్ అవుతుంది. ఒక దుకాణదారుడు గుర్తించబడిన ధరపై 10% తగ్గింపుతో కొన్ని పండ్లను కొనుగోలు చేస్తాడు. వస్తువును అమ్మేందుకు అతను గుర్తించిన ధరను పెంచుతాడు. అతను 15% తగ్గింపు అనుమతించిన తర్వాత 25% లాభం పొందాలనుకుంటే అతను గుర్తించిన ధర కంటే అతను గుర్తింపు ధర ఎంత శాతం ఎక్కువ ఉంచాలి? చూడండి, గుర్తించిన ధర సపోజ్ మొదటగా గుర్తించబడిన ధర ఎంత? 100 రూపాయలు అంటే 100%. 100% అయితే తను 10% తగ్గింపుతో కొన్నాడు. తను కొన్న ధర ఎంత? 10%. తను కొన్న ధర 10% తక్కువకి. అంటే 100%లో 10% తక్కువ అంటే 90%కి కొన్నాడు. 90%కి కొన్నాడు. అయితే ఆ వస్తువును అమ్మేందుకు అతను గుర్తించిన ధరను పెంచుతాడంట.
తను గుర్తించిన ధరను పెంచుతాడంట తన లాభం పొందనిక. అతను 15% పెంచిన తర్వాత 15% తగ్గింపు ఇచ్చిన తర్వాత 25% లాభం పొందాలనుకుంటే, అంటే తను గుర్తించిన ధర కంటే ఒక రేట్ పెంచుతాడు. పెంచినాక దాని మీద 15% డిస్కౌంట్ ఇస్తాడు. డిస్కౌంట్ ఇచ్చాక అతనికి ఎంత లాభం వస్తుంది? 25% లాభం పొందాలనుకుంటే అసలు గుర్తించిన ధర కంటే అతని గుర్తింపు ధర ఎంత శాతం ఎక్కువ ఉండాలి? దీనికంటే అతను గుర్తించిన ధర ఎంత ఎక్కువ ఉండాలి అంటున్నాడు. చూడండి, 90కి కొన్నాడు, 90% కొన్నాడు. 90% కొంటే తనకు ఎంత లాభం రావాలన్నాడు? 25% లాభం రావాలన్నాడు. 90% అనేది 100 అవుతే 25% లాభం అంటే 125 ఎంత? క్రాస్ మల్టిప్లై చేస్తే 125 ఇంటూ 90/100. 0 0 క్యాన్సల్. 5 2 5 25 29 225/2 క్యాన్సిలేషన్ చేస్తే 112.5. 2 1 2 1 2 2 4 1 మిగులుతుంది. 0.0 25 అంటే 112.5%. ఇది ఎప్పుడు? 25% లాభంతో. 25% లాభంతో 90 కొన్నాడు. దాని మీద 25% లాభం అంటే 112.5కి. ఈ 112.5 అనేది 15% తగ్గింపించిన కదా, 15% తగ్గింపించిన తర్వాత కదా. తను గుర్తించిన ధర 100 అనుకుంటే అప్పుడు ఇది ఎంత శాతం అవుతుంది? 15% తగ్గించిండు అంటే 85 అవుతుంది. 1125 అనేది 85 అయితే 100 అంటే తను గుర్తించింది డిస్కౌంట్ ఇవ్వకముందు ఎంత అంటున్నాడు. క్రాస్ మల్టిప్లై చేస్తే 112.5 ఇంటూ 100/85. క్యాన్సిలేషన్ చేస్తే ఈ సున్నాకి ఈ పాయింట్ క్యాన్సిల్ అవుతుంది. 1125 ఇంటూ 10/85. 5 2 5 17 17 1 17 17 6 102. 112 నుంచి 102 పోతే 10 మిగులుతుంది. ఇక్కడ 5 105. మళ్ళీ 17 6 102. 105కి వెళ్ళి 102 పోతే 3 మిగులుతుంది. పాయింట్ పెట్టినందుకు 0. 3 0 అంటే 30. 17 1 17 66.1 ఇంకా సమ్ వస్తుంది. బట్ మనకు సుమారుగా అన్నాడు కాబట్టి ఇది సరిపోతుంది. 66.1. 66.1 ఇంటూ 2 ఎంత? 132.2%. అంటే సుమారుగా ఎంత? 32. గుర్తించిన ధర ఫస్ట్ ఎంత ఉందా? అసలు గుర్తించిన ధర కంటే అతని గుర్తింపు ధర ఎంత శాతం ఉండాలి? ఫస్ట్ గుర్తించిన ధర కంటే తను గుర్తించేది ఎంత ఎక్కువ ఉండాలి? సుమారుగా 32% అనేది ఎక్కువగా ఉండాలి.